నల్గొండ జిల్లా కృష్ణమ్మ క్లస్టర్లో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి పాల్గొన్నారు. మండల అధ్యక్షులు అలాంటి వేదిక రాష్ట్ర కోరుతున్నాం. గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేష్ నాయక్ గారిని వేదిక రాష్ట్ర కోరుతున్నాం. పథకాలకు నిధులు కేటాయిస్తూ ఈ దేశంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పేదల కోసం చేపట్టినాం. చెప్పుకుంటూ పోవాలంటే మీరు లేచిన పొద్దున కాలకృత్యాలు తీసుకునేటటువంటి మరుగుదొడ్డులు మొదలుకుంటే నివసించడానికి ఇల్లు, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, వండుకోవడానికి ధాన్యం బియ్యం గింజలు, అదే రకంగా చదువుకోవడానికి పాఠశాలలు కళాశాలలు, మనకేదైనా అనారోగ్యానికి గురైతే ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేసుకోవడానికి కూడా 5 లక్షల బీమాను కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకేం కావాలి పేదవాళ్లకు? కాబట్టి ఎందుకు చేస్తున్నాడు? పేదరికంలో జన్మించింది కాబట్టి పేద జిల్లాల్లో ఏ సమస్యలు ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి పేదల ప్రతినిధి ఈరోజు ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా వారికి ఆశీస్సులు అందజేయాల. మీలాంటి బాబూజీల యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి కావాలి. ఏం కావాలి? ఇంకా చల్లగా బతకాలి, ఇంకా అనేక సార్లు ప్రధాని కావాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, మన సంస్కృతి ఇంకా పునరుద్ధరింపబడాలి, మతాంతీకరణ జరగకూడదు, పేదలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి, ఎక్కడ కూడా దళారుల ప్రమేయం ఉండకూడదు అనేటటువంటి కావాలంటే తిరిగి నరేంద్ర మోడీ గారు 3వసారి ఢిల్లీలో ప్రధాని కావాలి. ఏ కులస్తులైనా మతాలకు అతీతంగా, ఏ మతం వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కూడా వారందరూ చెప్పేది ఏంటంటే ఈసారి రాబోతున్నది మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి ప్రతి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ మనందరికీ తెలుసు, నల్గొండలో అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేసేది ఏముండదు. మరి భారతీయ జనతా పార్టీని ఎంపీని గెలిపిస్తే మరి మోదీ గారు చేద్దామనుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా దేవరకొండకు వస్తాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశంలో ఇవాళ రామునికి ఒక భవ్య రామ మందిర నిర్మాణం చేయగలిగిన మీరందరూ తప్పకుండా చాలా మంది ఈ ప్రాంతాల నుంచి అయోధ్య దర్శన్ రైళ్లలో ట్రైన్లో భువనగిరి ద్వారా చాలా మంది బరువైపు రైల్వే స్టేషన్ నుంచి పోయారు గతంలో. తప్పకుండా నేను రైల్వే మంత్రిత్వ శాఖ వారితో, మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా మీకు స్పెషల్ ట్రైన్ వేసి, అయోధ్య దర్శన్ ట్రైన్ వేసి మిమ్మల్ని అందరినీ అయోధ్యకు తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తాం. ఎందుకంటే చాలా మంది పోయారు. మా ఆలోచన కూడా ఏంటంటే ప్రతి ఊరు, ప్రతి తండా, ప్రతి గ్రామం నుంచి ఒక్కరైనా అయోధ్యకు పోవాలి. అక్కడ జరిగిన నిర్మాణం ఏదైతే రాముడి విగ్రహం చూసి, అక్కడ రామ మందిర నిర్మాణం చూసి వచ్చి గ్రామస్తులకు చెప్పాలి అసలు భారతదేశం ఎందుకు వెనుకబడి